ఐపీఎల్లో సన్రైజ్ హైదరాబాద్ తర్వాత మ్యాచ్ శుక్రవారం జరగబోతుంది. ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారిన వేళ చెన్నై సూపర్ కింగ్స్పై గెలిచి హైదరాబాద్ మళ్లీ ఆశలు నిలబెట్టుకుంది. ఇప్పుడు గుజరాత్ టైటన్స్తో కీలక మ్యాచ్ ఆడబోతుంది. ప్లే ఆఫ్ రేస్లో ఉండాలంటే సన్రైజ్ హైదరాబాద్కు ఈ మ్యాచ్ కూడా అత్యంత కీలకం. అహ్మదాబాద్ వేదికగా ఈ కీ ఫైట్ జరగబోతుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటికే ఒక మ్యాచ్ జరగగా అందులో గుజరాత్ టైటన్సే విజయం సాధించింది. ఇదే వేదికపై గుజరాత్ టైటన్స్ తన చివరి మ్యాచ్ను రాజస్థాన్ రాయల్స్తో ఆడి ఓడింది. ఆ మ్యాచ్ కోసం బ్యాటింగ్ వికెట్ను ప్రిపేర్ చేయగా ప్లాన్ బెడ్స్ కొట్టింది. ఈ క్రమంలో సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగే మ్యాచ్కు స్లో వికెట్పై ఆధారపడే అవకాశం ఉంది. ఈ క్రమంలో గుజరాత్ టైటన్స్ను వారి సొంత మైదానంలోనే ఓడించాలంటే హర్షల్ పటేల్ చెలరేగాల్సి ఉంటుంది. చపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన పోరులో హర్షల్ పటేల్ 4 వికెట్లతో మెరిశాడు. మరోసారి గుజరాత్ టైటన్స్పై కూడా హర్షల్ పటేల్ అదే ప్రదర్శన కనబరిస్తే సన్రైజర్స్కు గెలిచే అవకాశం ఉంటుంది. గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ బలం మొత్తం కూడా సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, బట్లర్ పైనే ఉంది. వీరిని త్వరగా అవుట్ చేస్తే గుజరాత్ను భారీ స్కోర్ చేయకుండా అడ్డుకోవచ్చు. ఇదిలా ఉంటే గత సీజన్లో భారీ స్కోర్లతో చెలరేగిపోయిన సన్రైజ్ హైదరాబాద్ ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయింది. 2024లో ధనాధన్ బ్యాటింగ్తో రికార్డులు తిరగాల్సిన సన్రైజర్స్ ఈ సీజన్లో అదే బ్యాటింగ్ ఫెయిల్యూర్తో బొక్కబోర్లా పడింది. అంచనాలు పెట్టుకున్న స్టార్ బ్యాటర్లంతా చేతులెత్తేశారు. ఎన్నో అంచనాలతో రిటైన్ చేసుకున్న అభిషేక్ శర్మ, క్లాసెన్, హెడ్, కమ్మిన్స్, నితీష్ కుమార్ రెడ్డి ఫ్లాప్ అయ్యారు. ఈ సీజన్లో 9 మ్యాచ్లు ఆడి 3 మాత్రమే గెలిచిన ఆరెంజ్ ఆర్మీ 6 మ్యాచ్ల్లో ఓడింది. నెట్ రన్ రేట్లో వెనుకబడ్డ సన్రైజర్స్ టేబుల్లో 9వ స్థానంలో కొనసాగుతుంది. ఈ సీజన్లో సన్రైజ్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరే ఆశలు నిలవాలంటే ఆడబోయే మిగిలిన 5 మ్యాచ్లు గెలవాలి. ఆ టీం ఇంకా గుజరాత్ టైటన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జైంట్స్తో ఆడాల్సి ఉంది. ఇవన్నీ గెలిస్తే సన్రైజర్స్ పాయింట్లు 16కు చేరుకుంటాయి. అప్పుడు కూడా నెట్ రన్ రేట్ కీలకంగా మారే అవకాశం ఉంది. రన్ రేట్ మెరుగుపరుచుకోవడంతో పాటు మిగిలిన జట్ల మ్యాచ్ల ఫలితాలు కూడా కలిసి వస్తేనే హైదరాబాద్కు ప్లే ఆఫ్ బెర్త్ దక్కుతుంది.